తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. భారతీయంకు స్వాగతం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక జనరల్ సిచ్యువేషన్ గురించి కొన్ని నా అబ్జర్వేషన్స్ కొన్ని చెప్పదలుచుకున్నా. సో ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు కూడా ఏదో ఒక ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఒక దేశం ఇంకొక దేశం పైన దాడి చేయడము, మాది చాలా గొప్ప దేశము, మీది చాలా పనికిమాలిన దేశం అనడము, ఈ విధంగా రకరకాలుగా వేరే దేశాల్లో ఇంటర్ఫియర్ కావడము. ఇప్పుడు దీన్ని అందుకనే గ్లోబల్ విలేజ్ అన్నారు. గ్లోబల్ విలేజ్ అంటే ఏంటంటే ఒక విలేజ్ ఏ విధంగా విలేజ్లో పెద్ద మనుషులు ఉంటారు చూడండి. మనమందరం చాలా మంది విలేజెస్ నుంచి వచ్చింటాం. ఆ విలేజ్లో ఏంటి విలేజ్ పెద్ద మనిషి ఒక ఆయన ఉంటాడు. ఒకరు కాకుంటే ఇద్దరు ముగ్గురు అనుకోండి. ఆ పెద్ద మనుషులు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళందరినీ తమ కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు. మిగతా వాళ్ళందరినీ ఓకే నా గ్రూప్ ఇది నా గ్రూప్ ఇది నా గ్రూప్ ఇది అని. సో ఇప్పుడు ఈ ప్రపంచం కూడా ఏ విధంగా ఉందంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో కూడా కొన్ని అగ్ర దేశాలు అనేటువంటి కొన్ని ఉన్నాయి. అవి ఆ గ్రామ పెద్దలు లాంటివి. ఆ గ్రామ పెద్దలు ఏ విధంగా అయితే గ్రామంలో ఉన్నటువంటి మామూలు మనుషులందరినీ తమ కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు, వీళ్ళు కూడా మా కంట్రోల్లో ఉండాలి అని చెప్పని అనుకుంటారు. దాదాపు సెకండ్ వరల్డ్ వార్ వరకు బ్రిటన్ ఆ పొజిషన్లో ఉండేది. బ్రిటన్ వాళ్ళు ప్రపంచాన్ని అంతా కంట్రోల్ చేశారు. పర్టికులర్లీ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మధ్య పీరియడ్లో ఆ విన్స్టన్ చర్చిల్ వాళ్ళంతా ఉన్నప్పుడు ప్రపంచాన్ని దాదాపు కంట్రోల్ చేశారు. ప్రపంచంలో అనేకమైనటువంటి ఆందోళనలు కానీ అన్నిటికి కూడా వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు కారణమయ్యారు అనమాట. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కొద్దిగా సీన్ మారింది. ఇప్పుడు అమెరికా దట్ హెస్ బికమ్ ది సూపర్ పవర్. వాళ్ళు దీన్ని కంట్రోల్ చేస్తున్నారు. తర్వాత ఈ విధంగా ఎందుకు ఇలా కంట్రోల్ చేయాలనుకుంటారంటే మనకు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటిది లిమిటెడ్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు ఆయిల్ కావచ్చు, ఇంకా మిగతా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, అన్ని లిమిటెడ్ రిసోర్సెస్. ఆ లిమిటెడ్ రిసోర్సెస్ను మనం చాలా ఎక్స్ప్లాయిట్ చేసి పడేస్తున్నప్పుడు ఎక్కడ ఏ దేశంలో ఏ రిసోర్స్ ఉంటే ఆ రిసోర్సెస్ను మనకు తీసుకోవాలి. చేయాలంటే ఏం చేయాలి? ఆ దేశాన్ని ఏదో ఒక విధంగా మన అదుపులో పెట్టుకోవాలి, ఏదో ఒక విధంగా మన కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? దేర్ ఆర్ 2 ways. అక్కడ కొంతమంది మిత్రులను తయారు చేసుకోవాలి, మనకు అనుకూలమైనటువంటి వాళ్ళని తయారు చేసుకోవాలంటే ఏంటి? సామధాన భేద దండోపాయాల్లాగా కొంతమందికి డబ్బులు ఇచ్చి కంట్రోల్లోకి తీసుకోవచ్చు. కొంతమందికి మన వాళ్ళకి ఆ మతం అనేటువంటి దాన్ని పట్టించి ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో మనం చూస్తే ఇప్పుడు నైజీరియా అనేటువంటి దేశం తీసుకుంటే ప్రతిరోజు దెబ్బలాడుకుంటుంటారు. ఓన్లీ నిన్ననే అక్కడ 200 గర్ల్స్ను అబ్డక్ట్ చేసుకొని పోయారనమాట. ఒక వర్గానికి చెందినటువంటి గర్ల్స్ని ఇంకొక వర్గం వాళ్ళు. ఇప్పుడు ఆఫ్రికా దేశంలో ఎలా ఉందంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి 2 మేజర్ రిలీజియన్స్ ఆఫ్రికా దేశాన్ని చీల్చిపడేశాయి. ఈ 2 రిలీజియన్స్ కూడా ఏం చేస్తున్నాయి? వాళ్ళు సగము వీళ్ళు సగము, లేకుంటే వాళ్ళు 40% వీళ్ళు 60%. ఆ విధంగా ప్రతి కంట్రీలో కూడా ఒక సివిల్ వార్. ప్రతి కంట్రీలో కూడా మన దేశంలో కూడా అలాంటివి చేయాలి అని వాళ్ళ ప్రయత్నాలు. మన దేశంలో కూడా ఏదో రువాండాలో హూటూస్ అండ్ టూట్సూస్ అని చెప్పని 2 గ్రూపులకు మధ్య క్లాషెస్ పెట్టారనమాట. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు చేసేటువంటి పని ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి మేధావులు కావచ్చు, వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే ఏ దేశాల్లో ఏ విధంగా మనము ఇంటర్నల్ వార్ క్రియేట్ చేయొచ్చు. ఇంటర్నల్ వార్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆ దేశం వీక్ అయిపోతుంది. ఆ దేశం వీక్ కావడం అయినప్పుడు అక్కడ ఎవరిని పెట్టాలి అంటే మనకు ఎవడైతే మన చెప్పు చేతల్లో ఉంటాడో, మన చెప్పిన మాట ఎవడైతే ఉంటాడో, మన కాలి కింద తొత్తులాగా ఎవడైతే ఉంటాడో వాడిని అక్కడ ఒక దీని కింద ఒక లీడర్ కింద పెడతారు. వాడిని హీ రిప్రజెంట్స్ ద పీపుల్ అని చెప్పి వాడిని ప్రొజెక్ట్ చేస్తుంటారు, ఇంటర్నేషనల్గా ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఏ దేశమైనా కొంచెం తలెత్తుకొని ఉన్నదనుకోండి, తలెత్తితే వాళ్ళకి సరిపోదు. ఇప్పుడు మన దేశం కొంచెం తలెత్తుకొని నిలవడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కొంచెం తల ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. తల ఎత్తితే ఎవరికి ఇష్టం లేదు. తల ఎత్తితే నువ్వు ఎంతసేపు చూసినా తల ఉంచుకొని ఉండాలి, మాకు అణిగిమణిగి ఉండాలి అనేది తప్ప తలెత్తి నువ్వు ఎవడు బలవంతుడు కావడానికి వీలు లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. సో ప్రపంచంలో ముఖ్యంగా 2 బ్లాక్స్ ఉన్నాయనుకోండి. ముఖ్యంగా 2 బ్లాక్స్ అంటే ఏమిటి? ఒకటి ఇస్లామిక్ కంట్రీస్ అనేది ఒకటి, క్రిస్టియన్ కంట్రీస్ అనేది ఒకటి. ఇంకొక బ్లాక్ కూడా ఒకటి ఉంది, గ్లోబల్ లెఫ్ట్ అనొచ్చు దాన్ని. గ్లోబల్ లెఫ్ట్ అంటే ఇప్పుడు చైనా ఇన్ఫ్లుయెన్స్తో అనేక దేశాల్లో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీస్, ఇదంతా కూడా గ్లోబల్ లెఫ్ట్ అంటారు. ఈ గ్లోబల్ లెఫ్ట్ అనేది ఒక వేగ్ టర్మ్, బట్ ఇట్ ఈస్ ఎ రియాలిటీ. ఏంటంటే చైనా కావచ్చు, రష్యా దో ఇట్ ఈస్ నాట్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ, ఇంకా కొన్ని ట్రేసెస్ ఉన్నాయి. సో చైనా సపోర్ట్స్ ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ వింగ్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. సో ఈ 3 గ్రూప్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఏం చేస్తారు? ప్రతి దేశంలోనూ ఏ విధంగా వాళ్ళ పరపతి పెంచుకోవాలి, ఏ విధంగా డివైడ్ చేయాలి అనేటువంటిది చూస్తుంటారు. సో ఈ సందర్భంలో ఈ యుద్ధాలు ఏ విధంగా జరుగుతాయి అనే దాని గురించి కూడా మనం ఒకసారి చూస్తే కొంతమంది ఏం చేశారంటే యుద్ధాలను అనలైజ్ చేశారు. ఫస్ట్ జనరేషన్ వార్, సెకండ్ జనరేషన్ వార్, థర్డ్ జనరేషన్ వార్ అనే విధంగా అనలైజ్ చేశారు. సో అనాలిసిస్ మనం ఒకసారి చూస్తే
ఫస్ట్ జనరేషన్ వార్ అంటే మనం ప్రాచీన కాలంలో చూసినటువంటివి. మన ప్రాచీన కాలంలో మహాభారత యుద్ధం అవన్నీ చూస్తే ఏం జరిగిందండి, రథ గజ తురగ పదాతులు అని చెప్పని చారియట్స్ ఉండేవి, గజములు ఏనుగులు ఉండేవి, హార్సెస్ ఉండేవి, మన ఫుట్ సోల్జర్స్ ఉండేవాళ్ళు, కత్తులు కటార్లు పట్టుకొని మ్యాన్ టు మ్యాన్ క్లాష్ జరిగేది అనమాట. సో దిస్ వెంట్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా 16th century వరకు దాదాపు అట్లనే జరిగింది. 13th century వరకు, టిల్ ద డిస్కవరీ ఆఫ్ గన్ పౌడర్. ఫిజికల్ కాంబాట్ అనేటువంటిది మనిషి దగ్గరికి వచ్చి ఏదో బాణాలు వేసుకొని ఎంత దూరం అన్నా కూడా బాణాలే కదా, అంతకుమించి ఇంకేం లేదు. సో బట్ గన్ పౌడర్ అనేది ఎప్పుడైతే వచ్చిందో దట్ బికేమ్ ఏ సెకండ్ జనరేషన్ వార్ అన్నారు. సో గన్ పౌడర్ వచ్చిన తర్వాతనే మన దేశం ఇట్ వాస్ టోటలీ ఓవర్ పవర్డ్. మన దేశానికి వచ్చినటువంటి వాళ్ళు గన్ పౌడర్తో పాటు వచ్చారు కాబట్టి సో దే కుడ్ సక్సీడ్. అది దట్ వాస్ కాల్డ్ ది సెకండ్ జనరేషన్ వార్. అది కూడా చాలా కాలం నడిచింది. ఎందుకంటే టెక్నాలజీ అనేటువంటిది దాదాపు 19th, 18th, 19th century వరకు గొప్ప టెక్నాలజీ పెరగలేదు కదా. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, టెక్నాలజికల్ రెవల్యూషన్ అనే తర్వాత వచ్చింది. ఆ టెక్నాలజికల్ రెవల్యూషన్ తర్వాతనే దట్ ఈస్ కాట్ యాక్సిలరేషన్ ఆఫ్ టెక్నాలజీ. యాక్సిలరేషన్ అంటే అంతకుముందు 10 ఏళ్ళకు ఒకసారి ప్రపంచంలో టెక్నాలజీ మారేది, తర్వాత 2 ఏళ్ళకు ఒకసారి మారడం, ఇప్పుడు అరగంటకు గంట రోజుకి టెక్నాలజీ మారుతున్నది, లేకుంటే మంత్కి టెక్నాలజీ మారుతున్నది. సో ఈ విధంగా దట్ ఈస్ వాట్ ఈస్ యాక్సిలరేషన్ ఆఫ్ చేంజ్ అంటారు. యాక్సిలరేషన్ అంటే ముందు ఏదో చాలా 5000 ఏండ్ల నుంచి 1000 సంవత్సరాల క్రితం వరకు ఒకటి ఇది ఉంది, మిడిల్ ఏజెస్ వరకు ఒక టెక్నాలజీ ఉంది. మిడిల్ ఏజెస్ నుంచి 18th, 19th century వరకు ఒక టెక్నాలజీ, అంటే దాదాపు 5-6 సెంచురీలు. ఆ తర్వాత ఫాస్ట్గా టెక్నాలజీ మారుతున్నది అనమాట. సో ఈ విధంగా టెక్నాలజీ మారుతున్నది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఏమిటండి, థర్డ్ జనరేషన్ అనే వాళ్ళకి ఏమైంది, ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చింది, దాని తర్వాత సబ్మెరీన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. అదే టైంలోనే న్యూక్లియర్ అనేది ఒక డిటరెన్స్ అనేటువంటిది వచ్చింది. సో ఇవన్నీ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కానీ అది కూడా వచ్చి చాలా రోజులైంది. ఆల్రెడీ ఏమిటి, డ్రోన్ వార్ఫేర్ అని. మనుషులు పోనక్కర్లే చిన్న డ్రోన్స్ అనేటువంటివి పోతుంటాయి. ఆ డ్రోన్స్ అనేటువంటివి దే కెన్ పుట్ బాంబ్స్. మనం ఇంగ్లీష్లో ఇన్ఫ్యాక్ట్ నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా కూడా వచ్చింది, డ్రోన్స్ పైన, డ్రోన్ అనే అనుకుంటా, పేరు కూడా డ్రోన్ అనే అనుకుంటా, చూశాను నేను. దానిలో ఒక సినిమా కూడా వచ్చింది, ఏంటి, హౌ డ్రోన్స్ దే గో అండ్ ఆపరేట్. పోతాయి ఎక్కడో పోతుంటాడు ప్రపంచంలో. ఎనీబడీ కెన్ బి హిట్ ఎనీ టైమ్. సో దట్ ఈస్ ది టెక్నాలజీ ఆఫ్ డ్రోన్. అది ఎనీబడీ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు అక్కడ చాలామంది బతికున్నారంటే ఇంకా వాళ్ళ కంటిలో పడలేదు, అంత చంపేయాలి అనేటువంటి. ఎందుకు 2 years కింద ఒక ఇరాన్కి సంబంధించినటువంటి టాప్ జనరల్ని అమెరికన్స్ ఒక డ్రోన్తో డిస్ట్రాయ్ చేశారు. అతను వెన్ హీ వాజ్ గోయింగ్ అవుట్ ఇన్ ఏ కాన్వాయ్. ఆ కాన్వాయ్లో అతని కారు పైన ఒక బాంబు పడింది. ఎక్కడి నుంచి, డ్రోన్ హ్యాస్ బాంబ్డ్ అండ్ దెన్ దట్ మ్యాన్ డైడ్. సో ఈ విధంగా డ్రోన్ వార్ఫేర్ అనేటువంటిది ఒకటి వచ్చింది. సో వీటన్నిటితో పాటు సైమల్టేనియస్గా జరుగుతున్నది ఏంటంటే ఒక ప్రాపగాండా వార్ అనేటువంటిది ఒకటి. అది అన్నిటికంటే పెద్ద వార్ అనమాట, అన్నిటికంటే మనకు కనపడనటువంటి వార్. ఇప్పుడు మన దేశం ఉన్నదనుకోండి, మన దేశము ఒక యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నది ఏంటి, ఎవరు నమ్మరు. మరి ఈయనకేదో అరవిందరావు ఈయన ఎప్పుడు ఏదో యుద్ధము ఇదేదో అంటుంటాడు, ఈయనకేదో ఒక రకమైనటువంటి ఒక యాంగ్జైటీ ఉన్నది అనే ధోరణిలో ఉంటారు. కానీ ప్రతి దేశం కూడా, నేను చెప్పేది మన దేశమే కాదండి, ఎవ్రీ కంట్రీ ఈజ్ ఆల్వేస్ అట్ వార్ విత్ సంబడి ఆర్ సమ్ అదర్ కంట్రీ. ఇప్పుడు అమెరికా తీసుకున్నా కూడా అమెరికా ఈజ్ ఆల్సో అట్ వార్. మొన్న జరిగినటువంటి అమెరికన్ ఎలక్షన్స్ తీసుకుంటే, అమెరికన్ ఎలక్షన్స్లో ఏం జరిగింది, అతను ఎవరు, ఆ ట్రంప్ అనేటువంటి వాడిని దింపి పడేయడానికి కోసము, ఒక ఫేవరబుల్ రెజ్యూమ్ రావడం కోసము చైనా మేడ్ ఆల్ ఫుల్ ఎఫర్ట్స్. చైనా వాళ్ళు, తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ది ఎంటైర్ లెఫ్ట్ వింగ్ ఆఫ్ అమెరికా, అది మీరు గమనించుంటే లాస్ట్ 7-8 నెలలలో గమనించుంటే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేటువంటి ఒక పెద్ద గొడవలు జరిగాయి. అందరూ కూడా పెద్ద ప్రొటెస్ట్ తీసి ఒక బ్లాక్ మ్యాన్ వాజ్ కిల్డ్ బై వైట్ పోలీస్. అది అమెరికాలో రెగ్యులర్గా జరిగేది ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక బ్లాక్ మ్యాన్ను ఒక వైట్ పోలీసులు చంపుతుంటారు, అది నడుస్తుంటుంది. పోతే ఆ ఎలక్షన్లకు ముందు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా పెద్ద గొడవ జరుగుతుంది కదండి, మన దేశంలో కూడా అంతే కదా. సో అక్కడ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేటువంటిది గొప్ప మూమెంట్ నడిచింది. ఆ గొప్ప మూమెంట్ నడిచి దానిలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ లెఫ్ట్ వింగ్ పీపుల్, ఈవెన్ ఇస్లామిక్ పీపుల్ అందరు కూడా చేరారనమాట. అందరు కూడా చేరిన తర్వాత పెద్ద ఇది అంత, దానికి తోడు ఇంకా కోవిడ్ అది ఇది వచ్చింది, అతను ఇంటికి పోవాల్సి వచ్చింది. ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, దెర్ ఇస్ నో బ్లాక్ లైవ్స్ మ్యాటర్, ఏమీ లేదనమాట. సో ఇప్పుడు అమెరికా లాంటి దేశం కూడా ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫేసింగ్ సమ్ ట్రబుల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎనిమీ. ఎందుకంటే వీళ్ళు కూడా అలాంటి పనులు అన్ని దేశాల్లో చేశారు కదండి, వీళ్ళు కూడా దే డిడ్ టు డిస్ట్రాయ్ అదర్ కంట్రీస్. అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి, ఆ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ని, మేధావులు అనుకోండి, వాళ్ళని చైనా లాంటి దేశాలు కొనేస్తాయి.
ఇన్ఫ్యాక్ట్ మీరు గమనించుంటే ఒక 5-6 నెలల క్రితం ఒక పెద్ద రిపోర్ట్ వచ్చింది. ఏంటంటే అమెరికన్ ప్రొఫెసర్స్ హూ ఆర్ ఆన్ ద పే రోల్స్ ఆఫ్ చైనా, వాళ్ళకు అమెరికాలో ఎంత జీతం వస్తూ ఉంటుందో మంత్లీ జీతం కంటే చైనా వాడి ఇచ్చేటువంటి జీతం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సైంటిస్టులు, ముఖ్యంగా కొంతమంది సైంటిస్టులు, ఎందుకంటే సైంటిఫిక్ సీక్రెట్స్ అవన్నీ కూడా వాళ్ళు ట్రాన్స్మిట్ చేయాలి కదా. అలాగే కొంతమంది సోషియాలజిస్టులు, అంటే ఈ దేశంలో ఏ విధంగా అల్లర్లు నడపాలి, ఏ విధంగా అల్లర్లు సృష్టించాలి అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ లాబీస్ విచ్ ఆర్ వర్కింగ్ ఇన్ అమెరికా. ఒకటి ఏంటంటే ఒక లెఫ్ట్ లాబీ, ఒకటి అరబ్ లాబీ అనేటువంటిది ఒకటి. అరబ్ లాబీ అనే దాని గురించి ఒక పుస్తకం ఒకటి ఉందండి. అరబ్ లాబీ అనే ఒక పుస్తకమే ఉంది. ఆ పుస్తకాన్ని ఒకతను మిచెల్ బార్డ్ అనేటువంటి ఒకతను రాశాడు. మిచెల్ MITCHEL మిచెల్ బార్డ్ అనేటువంటి ఒకతను, BARD బార్డ్. సో అది అతను ఇన్ఫ్యాక్ట్ ఈజ్ టాక్ ఆల్సో ఈజ్ దేర్ ఆన్ ద యూట్యూబ్, మీరు వినవచ్చు అనమాట. సో దానిలో ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఉదాహరణకి దేర్ ఆర్ సమ్ ప్రొఫెసర్స్ ఇన్ అమెరికా. వాళ్ళు పని కట్టుకొని భారతీయ సంస్కృతిని చాలా అధ్వానంగా రాస్తుంటారు అనమాట. మనం ఎంతో గౌరవంగా, మనం ఎంతో పూజించేటువంటి గ్రంథాలని వాళ్ళు చాలా దరిద్రంగా రాస్తుంటారు. అది ఎందుకు రాస్తుంటారు అంటే దే ఆర్ పెయిడ్. వాళ్ళేం మూర్ఖులు కాదు, దే ఆర్ పెయిడ్. వాళ్ళు ఏదో మూర్ఖులు లేకుంటే అజ్ఞానులని కాదు. ఇప్పుడు మన భారతీయ పుస్తకాలపైన వెస్ట్రన్ రైటర్స్ రాసినటువంటి రచనలన్నీ కూడా 2 కేటగిరీస్ కింద పెట్టచ్చండి, 2 లెవెల్స్లో పెట్టచ్చండి. ఒకటి అర్లియర్ రైటర్స్, 18వ శతాబ్దంలో రాసినటువంటి 18-19 శతాబ్దంలో వాళ్ళు ఇండియన్ బుక్స్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి చాలా గొప్పగా పొగిడేశారు. మనం వాళ్ళందరినీ బోస్టన్ బ్రాహ్మిన్స్ అని ఇది వరకు కూడా నేను ఒకసారి చెప్పాను. వాళ్ళు చాలా గొప్పగా పొగిడేశారు, చాలా ఎంత గొప్ప విషయాలు చెప్పారు అని చెప్పని అన్నారు. తర్వాత 20th సెంచరీ వచ్చి వాళ్ళు గ్రహించారు, అరే మనం ఎక్కువ పొగిడేస్తే మన ఉన్నది పోతుంది, మన రిలీజన్ వెళ్ళిపోతున్నది అని వాళ్ళేం అప్పటి నుంచి దీన్ని కొంచెము నొక్కి పెట్టడము. ఇండియా గురించి ఏ ఒక్క పాజిటివ్ వర్డ్ కూడా రాదండి. ఇంటర్నేషనల్ పేపర్స్లో ఇండియా గురించి ఏ ఒక్క పాజిటివ్ వర్డు రాదు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్లో నిన్నటి రోజు మోడీ గారి పైన ఒక ఆర్టికల్ ఏంటంటే మోడీ ఈజ్ లైక్ స్టాలిన్ అని. అంటే ఫస్ట్ ఒక మనిషిని రాక్షసుడిగా చిత్రీకరించడం, ఒక మనిషిని ఈయన రాక్షసుడు, ఈయన హ్యూమన్ రైట్స్ను అణిచేశాడు, అది ఇది. ఇప్పుడు అక్కడ ఫార్మర్స్ ఎడ్యుకేషన్ నడుస్తున్నది కదా. ఆ ఫార్మర్స్ ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి మేధావులు ఎవరండి? ఫార్మర్స్ ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి మేధావులు, ఉదాహరణకి అక్కడ ఎవరో స్వీడన్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి, 17-year-old గర్ల్. ఆమె ఎవరు? క్లైమేట్ యాక్టివిస్టు. ఆమె పేరు వచ్చి గ్రేటా థున్బర్గ్ ఆర్ సంబడి. సో ఆమెకు మన ఇండియాలో ఉన్నటువంటి ఫార్మర్స్ గురించి ఏం తెలుసండి? ఆమె ఫార్మర్స్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తానంటుంది. ఇంకెవరో ఒక పోర్నోగ్రఫీ యాక్ట్రెస్, రిహానా అంట ఆమె పేరు. ఆ పోర్నోగ్రఫీ యాక్ట్రెస్ ఆమె కూడా నేను సపోర్ట్ చేస్తున్నా. ఇంకా వీళ్ళొకరు ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్, వీళ్ళందరూ కూడా వీ సపోర్ట్ ద ఫార్మర్స్ అని. దాంతోపాటు ఈ ఖలిస్తాన్ అనేటువంటిది ఏంటండి? ఇప్పుడు మనం సిక్కిజం గురించి దాని ఆరిజిన్స్ని చూస్తే మనం బాధపడతాం. ఆ సిక్కిజం ఎలా స్టార్ట్ అయింది? సిక్కు గురువులు అందరూ కూడా దే ఆర్ ఆల్ హిందూ లీడర్స్. మొట్టమొదటి ద ఫస్ట్ బార్న్ అమంగ్ ద హిందూస్, అతనికి ఓకే ఎస్ ఐఎమ్ గివింగ్ మై సన్ టు దిస్ గ్రూప్ అని చెప్పని. ఇప్పుడు మనకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇంట్లో నుంచి ప్రతి ఒక్కడు యుద్ధానికి పోయినట్టుగా ఆ కాలంలో ప్రతి ఇంట్లో నుంచి ఫస్ట్ బార్న్ ఇచ్చేశారన్నమాట. దాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారనమాట. అన్ని జాతుల వాళ్ళందరూ కూడా సిక్స్ అనుకున్నారు. వాళ్ళు కత్తులు పట్టుకున్నారు, ఒక సెపరేట్ యూనిఫామ్ వేసుకున్నారు. వాళ్ళు ఆ విధంగా తయారైనటువంటిది. వాళ్ళ గురు గ్రంథ సాహిబ్ తీసుకుంటే దాని నిండా కూడా రాముడు, కృష్ణుడు, దుర్గాదేవి, వీళ్ళ కీర్తనలే ఉన్నాయి. సో ఇంత పెట్టుకొని దేశే వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్, హిందూయిజం అంటారు. అబ్సల్యూట్లీ వద్దులే, నువ్వు సెపరేట్ అనుకో, పోతే నేను వీఆర్ అగేన్స్ట్ హిందూస్ అనడము, తర్వాత వీఆర్ టోటలీ సెపరేట్, వీఆర్ క్లోజర్ టు ఇస్లాం అనడము. ఇవన్నీ కూడా ఎలా జరిగింది అంటే దిస్ అగైన్ బ్రిటిష్ టైంలో జరిగినటువంటి విషయమే. బ్రిటిష్ టైంలో శిరోమణి గురుద్వాల్ ప్రబంధ కమిటీ అనేటువంటివి ఇట్లాంటివి ఏర్పాటు చేసి యు ఆర్ టోటలీ డిఫరెంట్. బ్రిటిష్ వాడు చేసినటువంటి పని ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి గ్రూప్ కూడా యు ఆర్ టోటలీ డిఫరెంట్ అని విడగొట్టుకుంటూ పోవడం వల్ల సో ఖలిస్తాన్ అనేటువంటిది ఒక పెద్ద ఇదైంది. మన వాళ్ళు కూడా అన్ఫార్చునేట్లీ మన పొలిటికల్ లీడర్స్ కూడా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సమాజాన్ని యునైట్ చేయడానికి పెద్ద ఎఫర్ట్ చేయలే. ఎవరికి వాడు రాజ్యంలో ఉండడానికి ప్రయత్నించుకున్నారు, కానీ సమాజంలో నేను అందరినీ కూడా వీ ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్లీ, వీఆర్ ఈక్వల్ టు ఎవ్రీబడి అనే మాట ప్రస్తుత గవర్నమెంట్ అంటున్నది, కానీ ఇంతవరకు ఎవరు అనలేదు. ఆ సమాజాన్ని ఒకటి చేయాలి అనేటువంటి పని చేయకపోవడం వల్ల ఎవరికి వాడు దెబ్బలాడుకుంటున్నాడు అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాపగాండా వార్. ఇప్పుడు అమెరికాలో ఇంకొకటి చెప్పాను కదా, ఉదాహరణకి ఔరంగజేబు చాలా గొప్ప లీడరు, చాలా గొప్ప, ఏదో భారతదేశంలో సంస్కృతిని చాలా ప్రేమించాడు, హిందూయిజంని చాలా ప్రేమించాడు అని చెప్పని ఇప్పుడు ఒక పెద్ద థియరీ
ఎవరు? అమెరికాలో ప్రొఫెసర్, హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక లేడీ ఉన్నది, ఆడ్రీ ట్రొస్కీ అని, TRUTSCHE, ఆమె పేరు పెక్యులియర్గా ఉంది, TRUTSCHE. మీరు గూగుల్లో కొట్టి చూడండి, AUDREY, ఆడ్రీ. ఆమె ఔరంగజేబ్ పైన 2 పుస్తకాలు రాసింది. హార్వర్డ్లో ఉన్నటువంటి అమ్మాయికి ఔరంగజేబ్ పైన ఇంత డీప్గా స్టడీ చేసి పుస్తకాలు రాసినటువంటి అవసరమే వచ్చిందండి. అది చాలామంది ఇదిగో ఫలానా లాబీ హ్యాస్ గివన్ మనీ టు దిస్ పర్సన్ అని మన వాళ్ళు రాయని కూడా రాశారు కొంతమంది. ఉదాహరణకి రాజీవ్ మల్హోత్రా అనే అతను ఒక పుస్తకంలో రాశాడు కూడా, ఫలానా లాబీ ఫలానా హిస్టరీ ప్రొఫెసర్కి, ప్రొఫెసర్గా ఒక రైటర్ అనుకోండి, ఒక వెరీ ఫేమస్ హిస్టారియన్ ఇన్ ఇండియా, ఆమెకి ఒక $1 million ఇచ్చారు అని ఒక పుస్తకంలో రాశాడు. పోతే ఈమె దాన్ని ఛాలెంజ్ చేయలే, దాన్ని రెఫ్యూట్ చేయలే, డిఫమేషన్ కేసు వేయలే. 10 ఏళ్ల కింద ఆ బుక్ వచ్చింది, బ్రేకింగ్ ఇండియా అనేటువంటి పుస్తకం 10 ఏళ్ల క్రితం వస్తే 10 ఏళ్ల క్రితం రాసినటువంటి దాన్ని ఇంతవరకు ఛాలెంజ్ చేయలేదు. ఎందుకంటే అతను రీసెర్చ్ చేసి అక్కడ స్టడీ చేసి ఏ ఆర్గనైజేషన్ నుంచి మనీ పోయింది అనేటువంటిది వెరిఫై చేసి రాశాడు కాబట్టి. సో ఈ విధంగా ఈ ప్రాపగాండా వార్ అనేటువంటిది ఒక పెద్ద వార్. ఇంకొక రీజన్ ఏంటంటే, మీ దేశంలో సివిల్ రైట్స్ లేవు, మీ దేశంలో హ్యూమన్ రైట్స్ లేవు. భారతదేశంలో కంటే హ్యూమన్ రైట్స్ ఇంకెక్కడన్నా ఉన్నాయండి? భారతదేశంలో ప్రతి ఒక్కడు కూడా మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆధార్ కార్డ్ అంటే నో, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఆధార్ కార్డ్ అంటాడు. దేశం అదే ఒకే CAA అంటే నో క్వశ్చన్ ఆఫ్ CAA, ఐ డోంట్ వాంట్ ఎనీ కంట్రోల్ బై ది గవర్నమెంట్. ఇంకేదో బ్యాంకు కొని ఆధార్ కార్డుకి లింకప్ చేస్తామంటే ఏమీ లేదంటాడు. సో లేదు, ఇంకా మళ్ళీ షహీన్ బాగ్ కేసులో చూడండి, అందరు కూడా అప్పుడు షహీన్ బాగ్ కేసులో జరిగినటువంటి విచిత్రం ఏంటంటే, ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా వేదాలు కోట్ చేయడం మొదలుపెట్టారు. అయ్యా, మన భారతదేశ సంస్కృతి చాలా గొప్పది కదా, మనమందరం కూడా వసుధైవ కుటుంబకం కదా, అందరు కూడా ఉండొచ్చు కదా, మరి మీరు అందరినీ కూడా ఎందుకు తోసేస్తారు? మనం లెట్ రోహింగ్యాస్ కమ్, లెట్ బంగ్లాదేశీస్ కమ్, మనమంతా ఏకం సత్తు విప్రా బహుధా వదంతి అంటారు కదా అని లెఫ్ట్ వింగ్ వాళ్ళు నీతులు చెప్పారండి. అది మీకు గుర్తుండొచ్చు, వాళ్ళందరూ కూడా టీవీల్లో చెప్పారు. సో ఈ విధంగా ఇది ఒక పర్వర్స్ లాజిక్. అందరు కూడా వచ్చి ట్రబుల్ మేకర్స్ అందరికీ కూడా ఇది హెవెన్. ట్రబుల్ మేకర్స్ అందరికీ కూడా భారతదేశం అనేటువంటిది ఒక హెవెన్ లాగా ఉంది. సో అలాంటి కండిషన్లో దట్ ఈజ్ వాట్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్. అరే, ఇంతమంది మన దేశాన్ని ఇన్ని విధాలుగా డిస్ట్రాయ్ చేయడానికి, ఇన్ని విధాలుగా పుల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మన ఈనాడు యువకులందరూ కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. మనం గమనించకపోతే ఏదో ఒక దీనిలో పడిపోయి, ఏదో ఛానల్లో పడిపోయి మనం మన ఐడెంటిటీ కోల్పోతుంటాము, మన రియాలిటీ తెలుసుకోలేకుండా ఉంటాం. సో కాబట్టి డిఫరెంట్ ఫోర్సెస్ విచ్ ఆర్ డివైడింగ్ ద కంట్రీ, వాటి గురించి తప్పకుండా మన అవగాహన పెంచుకోవాలండి. ప్రజాస్వామ్య దేశాలన్నిటి కూడా ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాల్లో ఆల్రెడీ సివిల్ వార్ సిచ్యువేషన్లో ఉన్నది. మన దేశం సివిల్ వార్ సిచ్యువేషన్ లేకపోకుండా ఉన్న వాళ్ళందరూ కలిసి ఉంటేనే భారతదేశం ఇట్ బి ఏ సూపర్ పవర్. లేకుంటే సివిల్ వార్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనం కూడా నైజీరియా లేకుంటే రువాండా టైపులో అయ్యామనుకోండి, దెన్ లాభపడేది చైనా వాడు లేకుంటే అమెరికా వాడు. వాళ్ళు మళ్ళీ చివరికి ఎలా దెబ్బలాడుకుంటారో మనకు తెలియదు. పోతే ప్రస్తుతానికి మనం విల్ బీ ఇన్ గ్రేట్ డేంజర్. సో కాబట్టి మన ఈనాటి యువత ప్రపంచంలో ఈ ఫోర్సెస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటి దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ.